హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివిక్రమ్ కార్స్. ఈరోజు మన ముందుకి 2012 మారుతి షిఫ్ట్ VDI డీజిల్ వేరియంట్ వెహికల్ వచ్చింది. వెహికల్ దాన్ని ఏమి చేపేయాలి, యాసిడ్ కండిషను వీడియో తీస్తున్నా. అన్న కూడా మధ్యాహ్నం టైం వచ్చి ఉండే, ఎండ బాగుంది. సరే, మన వాళ్ళు డీజిల్ వెహికల్ కదా, చాలామంది అడిగి ఉండే లాస్ట్ టైం మనం 2012 ఒకటి 7373 పెట్టినప్పుడు. ఈ షిఫ్ట్లు అసలు ఆగట్లేవు. మనలో ఎవరైనా తీసుకుంటారు. ఫ్రంట్ అయితే మనకు సీట్ టైర్లు కొత్తవి ఉన్నాయి, వెనక బ్రిక్స్టోన్ టైర్లు ఉన్నాయి. 2 వేయించడం కొత్తవి, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అప్రాన్స్, పిల్లర్స్, ఇంజన్ పోర్షన్ ఫ్లడ్ కాదు. ఫ్రంట్ విండ్షీల్డ్ ఒకటి బ్రేక్ అయింది, ముందు అద్దం మాత్రం బ్రేక్ అయింది. ఇది వెనక డోర్ ఒకటి పెయింట్ అయింది, వెనక డోర్ ఒకటి, క్వార్టర్ ప్యానల్ ఒకటి. మన కెమెరాలో క్లియర్గా అవపడుతుంది కదా. చేంజ్ అయితే అవ్వలేదు, ఏ గ్లాసు కానీ ఏ డోరు కానీ ఏది చేంజ్ అవ్వలేదు. వెనక డోరు ప్లస్ క్వార్టర్ ప్యానల్ మీకు పెయింట్ అయింది. ఇది వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఎవరికైనా షిఫ్ట్ ఈజీ మెయింటెనెన్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఛానల్ కూడా ఎప్పుడే అప్లోడ్ చేపిస్తాను నేను. మనకి అది పెయింట్ కానీ విండ్షీల్డ్ ఒకటి, ముందు బంపరు ఇప్పుడు డెంట్ ఉంది. ఇటు ఒక స్క్రూ వేసిండు, ఇక్కడ ఒక స్క్రూ వేసిండు. బానెట్ మొత్తం నాకు తెలిసి ఒక 5000 రూపీస్ ఖర్చు అవుతుంది. వెహికల్ 5000 రూపాయల వరకు ఉంది. వీడియో ఆప్షన్ అనుకుంటా. మనకు మిరర్స్కి కూడా ఇండికేటర్స్ అవి వచ్చినాయి. వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. సో 1,30,000 తిరిగింది. అదేం బ్లింక్ అవ్వట్లేదు, మనకు కెమెరాలో ప్రాబ్లం అనుకుంటా. స్టార్ట్ చేస్తున్నా. 18.7 యావరేజ్ చూపిస్తుంది. రివర్స్ క్యామ్, ఆడియో సిస్టమ్ వర్కింగ్లో ఉంది. AC ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఎవరికైనా షిఫ్ట్ కావాలనుకుంటే స్టీరింగ్ కూడా చిన్న సౌండ్ వస్తుంది, నేను చూపిస్తే. ఇప్పుడు మన స్టీరింగ్ చెప్తుంటే సౌండ్ వస్తుంది, నేను డ్రైవ్ చేస్తున్నా కదా. సస్పెన్షన్ అలాంటి వరకు అయితే కాదు, స్టీరింగ్ ర్యాక్ సంబంధం ఒకసారి చూపిస్తా. 2012 మారుతి షిఫ్ట్ VDI ఆప్షన్ అనుకుంటా. 1,30,000 తిరిగింది, 1,30,000 తిరిగింది. ఎలాంటి ట్యాంపరింగ్ లేదు. అప్రాన్స్, పిల్లర్స్, ఇంజన్ పోర్షన్ ఫ్లడ్ కాదు, రీడింగ్ ట్యాంపరింగ్ లేదు. రైట్ సైడ్ వెనక డోరు క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయింది, అది కూడా మారలేదు. అది బీటుకు కావాలంటే అది చేపించుకోవాలి. అండ్ బంపర్కు స్క్రూలు వేసి ఉన్నాయి. అండ్ బానెట్ మొత్తం 5 విన్షీల్డ్ కాకపోతే ఒక 10,000 రూపాయల ఖర్చు ఉంది. 10,000 ఖర్చు అయితే ఉంది. టైర్లు మంచిగా ఉన్నాయి. ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్ కంప్రెసర్ లేదు, స్మోక్ లేదు. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఆడియో సిస్టమ్ వర్కింగ్లో ఉంది. AC వర్కింగ్లో ఉంది. రివర్స్ క్యామ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఆయన 3,20,000 చెప్తుండు. 3,20,000 చెప్తుండు. స్లైట్లీ నెగోషియబుల్ తగ్గిద్దామని చెప్పిండు. నాకు తెలిసి రౌండ్ ఫిగర్ 3 lakhs చేస్తాడు. మనం ఏమన్నా ఇంకా తగ్గామని అడిగితే ఆ వర్క్స్ మనం ఏమైనా తగ్గవచ్చు అంటే ఒక 10,000, అంటే ఓవరాల్ వచ్చేసి 2,90,000 వరకు ట్రై చేస్తాను నేను. మీకు ఎవరికన్నా షిఫ్ట్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ తెలుసు కదా, 8121563669. ఈ వెహికల్ వచ్చేసి నాగోల్లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి, ఎలాంటి టెన్షన్ లేదు. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించే వరకు నాదే ఉంటుంది బాధ్యత, ప్రతి డాక్యుమెంట్ కూడా. ఇది వెహికల్ దీని అప్డేటు. నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% నాన్ యాక్టివ్ వెహికల్లే ఉంటాయి. ఇది మన కెమెరాలో బ్లింక్ అవుతుంది, బయట బ్లింక్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.